రైట్, పార్టీ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, బీసీ నినాదం పట్టుకొని బయటికి పోతా ఉన్నారు కదా. మరి బీసీలం కాదని రఘునందన్ రావుకి ఎందుకు ఇవ్వాలి అని అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ముఖ్యమంత్రిని చేయరు. ఎవరు వద్దంటారు? రేపు ఒడిశాలో అధికారంలోకి వచ్చింది. ఒడిశా పార్టీ ప్రెసిడెంట్ కాలేదు కదా ముఖ్యమంత్రి. ఒడిశాలో అధికారంలో తేవడానికి పార్టీ ప్రెసిడెంట్ పనిచేసినాడు. ఒడిశాలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఒక గిరిజన బిడ్డను ముఖ్యమంత్రిని చేయాలని. పార్టీ పిసిసి అధ్యక్షుడు అన్న ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు అన్న వద్దన్నాడా? మధ్యప్రదేశ్లో పార్టీ అధ్యక్షులు ఒకరు ఉన్నారు, పార్టీ అధికారంలోకి వచ్చింది, అక్కడ ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేసారు. ఎవరన్నా వద్దన్నారా? ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు కాలేదు కదా ముఖ్యమంత్రి. ఎవరైనరు? శ్రీమతి రేఖా గుప్తా గారు అయినరు. అంటే మహిళ, బీసీ, ట్రైబ్ ఇట్లా సామాజిక సంతులత అనేది ఎప్పుడు రావాలి? నీకు ఆ కుర్చీలో కూర్చొని వడ్డించగలిగే స్థితిలో ఉన్న రోజు రావాలి. ఇది పార్టీ బాధ్యత. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, కమలం జెండాను ఎగిరేయడానికి ఇఫ్ ఐఎమ్ కేపబుల్ అని పార్టీ అనుకుంటే ఇస్తుంది. లేదు నువ్వు దానికి కాదు ఇంకొక దానికి ఈ బాధ్యత చేయంటే దానికే కట్టుబడి ఉంటుంది.